మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మామ. రే చింటూ ఏడున్నా మామ? బాత్రూంలో ఉన్నా మామ. వాళ్ళ అంజడుక గుద్ద గింత కూడా మానం పెట్టలేదేమ్రా నీకు? ఇప్పుడు చూసిన బాత్రూంలోనే ఉంటావారా? ఆయనతో ఊపి ఊపి బట్టకలు ఊసిపోతే బాగుంటది, కరగుద్ద బడగావు కానీ. అయినా నువ్వేంద్ర బాల్గా ఒక్క పని కూడా తుర్తిగా చేయనియవు. పొద్దు పొద్దున్న గుద్ద శని పట్టిన బాల్కాగా. ఆయన ఇంత పొద్దున ఏం చేస్తానో లంజోడుక బాత్రూంలో? ఏం చేస్తా మామ, కిందెనికెళ్ళు గడ్డపారలు పెరిగినట్టు పెరిగినాయి. 2 రోజులు ఉంటే తమ్ముడు కూడా మూసుకొని పోతాడు దాంట్లోనే. అందుకే అడిగినరికి పులిని బయటకు తీస్తున్నా. అయినా అదేందో మామ, ముడ్డి మీద గిన్నెలు వచ్చిన మూతి మీద ఒక్క పోస కూడా రాలేదు. ఇంకా కిందెంటికలు మాత్రం రింగులు తిరుగుతున్నాయి. ఆయన ఈ రోజు మా ఇంట్లో ఎవరు లేరు మామ, అందుకోసమే నిమ్మలంగా బాత్రూంలో కూర్చొని పని కానిస్తున్నాయి. ఇలాగరా సుల్లిగా ఇంత వట్టకాయలు కోసుకునేవు. రావరా బాలక, ఇంకెంతసేపు రా? వాళ్ళు అంజోడుగా ఉత్సాహతలేదారా? నువ్వేమైనా పిల్లలు చూడబోతానావా? ఆంటీనే కదా, అది పెద్ద సీల్ బండి అయినట్టు నిక్కుతానవరా బాలకాగా. అమ్మ ఏదో ఒకటి పోదాం పారా. అంజోడుగా నీకెట్లా మానం లేదరా? అయినా ఆంటీతో పెళ్లి చూపులేంటి? దోస్తులు విని గుద్ద మీద ఉంచుండి, అప్పుడైనా కొంచెం మానం వస్తుంది బాలకాగానికి. అరే నీ కాలు మొక్కుతారా చింటూ, తొందరగా రారా, నా పిచ్చలు డప్పులు కొడుతున్నాయి. సరే వస్తు నాకు ఏడవకి లంచ్ అడిచినట్టు. ఎవరెవరు మీరు? బిచ్చబోళ్ళం తాత, కొంచెం అన్నం ఉంటే ఇవ్వు. తిరుగుతాడు ఆగోబే. లేదు తాత, మీ మనవరాన్ని చూడడానికి వచ్చినాం. మరి ఈ సుల్లిగాడు ఎందుకు కథలు తెంగుతాడు? వీని జాతిని దెంగ మళ్ళా నాకు బూతులు వస్తాయి. అరే చింటూ ఆగురానికి దండం పెడతా, ఆగని దెంగకు. మరేంద్రా ఈ ముసలి బాడకాగాడు నా ముట్లో ఏళ్ళు పెడతాడు. ఓ తాత, ఇంకెంతసేపు నీ ముసలి ముఖాన్ని చూడాలి? పిలువు నీ మనవరాల్ని, స్నానం చేస్తాంది, ఓపిక పట్టు. చావుతలేదా రా బాడకావు? అసలే మా వాడు కర్రలు ఉన్నాడు తాత, బాత్రూమ్ ఎటుందో చెప్పు, పని కానిస్తాడు. అవును, టెస్ట్ డ్రైవ్ చేస్తావా నాని? అవును తాత, బండి ఎలా ఉందో చూడాలి కదా. చెప్పందుకొని దెంగుతా లంజోడుగా. ఫాల్తుగా ఆంటీ బే. అబ్బా ఏ ముందిరా నా బేబీ, అట్టకు అట్ట మీద పడుకొని పొరలచ్చు. అవును మామ, మంచం కూడా అవసరం లేదు. ఇక లేచిండమ్మా మా తమ్ముడు, లేచి బుసలు కొడతాడమ్మా మా ఎప్పుడెప్పుడు కాటేయాలని. ఆయనంత నీ ప్యాంట్లో కక్కున్నాడేమో చూసుకొని తమ్ముడు. ఎవడు మామ ఈ జుల్లిగాడు, పిత్తు పుత్తికి మధ్యలో వస్తాడు వీని జాతిని మింగ. నా పెళ్లి గాని మామ, తర్వాత వీని ఉచ్చబోసి కాల దెంగుతా. తాగుతావా నువ్వు? పాలు తాగుతా అండి, పాలు. లంజోడుకు నేను షాయ్ అంటే వీడు పాలు అంటాడు. ఇంట్లో పాలు లేవు. నీవి ఇవ్వచ్చుగా ఆంటీ. దాని ఎందుకురా బాలకావు? నావి కావాలా చెప్పు, వట్టకాయలు ఉండి పిండిస్తా నీకు. ఎంత తాగుతావు తాగు. వీని గుద్దేమని వస్తాను మామ, దేనికైనా అడ్డం వస్తాడు లంజోడుకు. ఓ పిల్లగా ఏం చెప్తావు నువ్వు? దున్నుతాడా అండి? దున్నుతాడు. అవునా, ఎంత ఉంది మీ గడ్డపారా? వాళ్ళు అంజడుగా చెప్తావరా ఎంత ఉందని అడుగుతాండి ఆంటీ. మామ పొద్దున్న చూసిన స్కేల్తో 3 ఇంచులు ఉన్నది. నీ పండుకుంటేనే అంత ఉన్నదా? లేదా ఆంటీ, లేస్తేనే అంత ఉన్నది. లంజోడుగా నీకంటే వంకాయ నయం, అదైనా కొంచెం పెద్దగా ఉంటది. ఇప్పటి వరకు ఎంతమందిని వేసిండు మీ వాడు? 10 నుంచి 15 మందిని వేసిండు. ముఖం చూస్తే ఎట్లా కనిపిస్తలేదు మరి? ముఖం ఏం చూస్తామండి, కాయ చూడు, దెబ్బకి నీ కుట్లు తెంపుతాడు. అవునా, మీ కెపాసిటీ ఎంతసేపు? ఇసుకలు వచ్చబోస్తే ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉంటుంది మా ఉంది. అంతేనా? నాకు 5 రౌండ్లు కొట్టింది, నిద్రే రాదు. నేను చూస్తే అర్థమవుతుంది ఉచ్చ తక్కువ ఊపిడి ఎక్కువ అని. పిల్లగాడు ఏం పని చేస్తాడు? తెంగి తిని అంగి పిత్తుతాడు. అరే సుల్లి, అడిగింది చక్కగా చెప్పు. మన పని చేసి పొడి దెంగుతాడా, లేకుంటే ఊరి మీద పడి దున్నపో తిరిగినట్టు తిరుగుతాడా? మా తాత పిచ్చలకు పట్టిన గోమార తీస్తుంటా, నువ్వు కూడా వస్తావేంది? నీ ముండికి తక్కువ తీయట్లేదురా బాలకావు. ఓ ఆంటీ, ఏం పనులు వచ్చు నీకు? నాకు అన్ని పనులు వస్తాయి. నువ్వు ఏది అంటే అది, నువ్వు ఎలా అంటే అలా. నీకు ఏ స్టెప్ అంటే ఆ స్టెప్. అది కాదు దొంగముండ, నీకున్న హిడెన్ టాలెంట్ ఏంది అంటున్నా. నువ్వు పడుకొని ఉన్నప్పుడు నీకు తెలియకుండా నీ తమ్ముని లేపి ఊపి పడుకోబెడతా, అది నా హిడెన్ టాలెంట్ రా బాడకావు. ఈ ఆంటీలను పెళ్లి చేసుకుంటే గిదే కోసం మామ, మనకన్నా అప్డేట్ ఉంటారు. వాళ్ళే మొత్తం చెప్తారు, మనం చేసుకుంటా పోవడే. మరి కట్నం ఎంత ఇస్తారు? పుట్టి గొలుసు ఇవ్వాలా చెప్పు, మరి ఇచ్చేస్తా. కట్టమే కావాలా నీకు? నేను వద్దా? నా అందం చూడవా నువ్వు? ఆడి నువ్వు అలా అనకండి ప్లీజ్, నీకు దండం పెడతా. తమ్ముడు ప్యాంట్లోనే కక్కునేటట్టు ఉన్నాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? వీడి ముఖం చూసి కుక్క గుద్దైనా అందంగా ఉంటది. వీని ముఖం కంటే వీని ముఖానికి ఇంకా లవర్ కూడా. చూడగా ఆంటీ ముందు ఇజ్జత్ తీయకు, అది అసలే నాకు కాబోయే పెళ్ళం. అవునంటే నీ మూడు ఎట్లా చనిపోయిండు? మెంగలేక చనిపోయిండు. అంటే ఎలా ఆంటీ? అక్కడున్న ఫోటో చూసినలా వాడే నైట్ కుదమ్మగడు. ఒక రోజు రాత్రి 5 రౌండ్లు అయిపోయినాయి. అట్లనే దున్నంగా ఇంత వట్టకాయ మధ్యలో నుంచి ఇరిగిపోయి చచ్చిపోయిండు. అరే బాగా కానీ పోరిగాం దొరకలారా? అసలే దానికి తీట ఎక్కువ. ఇంత పెద్ద మనిషి దాని దూకుడుకు తట్టుకోలేక చచ్చిపోయినా. నువ్వైతే పిల్ల పువ్వు గడివి. పెళ్లి చేసుకున్నావు అనుకో, 2 రోజుల్లోనే నీ బొక్కలు తెల్లబడతాయి, నీ కళ్ళు బయట పడతాయి, నీ గుడ్లు చిన్నగా అవుతాయి. అవును మామ, నిజమే. వానితోనే కాలేదు, నాతోనే ఏమవుతుంది దాన్ని చేసుడు. అది ఎట్లుందో చూడు, అట్టకట్ట బర్రె పొంగినట్టు పొంగి ఉన్నది దొంగముండ. దాన్ని దున్ని నా గడ్డపర అరిగిపోతుంది, కానీ దానికేం కాదు. పిల్లగా గట్లంటే ఎందుకు రావు? నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు?
వద్దండి వద్దు, నీకు దండం పెడతా కానీ నేను దున్నుడు నాతోనే కాదు ఇక. అవునండి, అసలే వీడు చిన్న పోరాడు. వీని మొత్తం రక్తం నువ్వే గుంజుకుంటావు కావచ్చు ఇక వీని పెళ్లి చేసుకుంటే. అవు ఏమైందిరా పోడా, ఇంతసేపు నెక్కి నువ్వు పెళ్లి చేసుకోవా ఇక? వద్దే తాత, మీ మనవరాలతో పెళ్లి నాకు వద్దు, అసలు నాతోనే కాదు మీ మనవరాలని దున్నుడు. మరి ఎందుకురా సుల్లిగా పెళ్లి చూపులకు వచ్చినావు? దెంగ ఇక్కడికి వెళ్ళి తెంగిర చేతిగా లంగోడుక అట్టిగా నచ్చినావు పెళ్లి చూపాలని. వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్.